న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరిపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఖండించారు. స్థానిక జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్ని నానిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఏంటో ఇది తెగ ప్రేమగా మా జనసేన మీద ప్రేమ ఎక్కువైపోయిందండి. జనసేన వాళ్ళు అంట మోసేసి రెక్కలు ముక్కలైపోయినాయి అంట, అసలు భుజాల కాయలు కేసేసినాయి అంట. ఈయనేమో ఆయిల్ రాయమన్నారు. మాట్లాడటానికి అర్థం ఉండాలా. మేమేం చేసాం, కూటమిలో మా ఇష్టం మేము చేసుకుంటాం. నీకేంటన్నా బాధ? కొబ్బరి తోట విషయంలో ఏం జరిగిందో పూర్తిగా 5 సంవత్సరాల క్రితమే నీకు తెలుసు. నీ మనుషులు, నీ అనుసరులు ఏములు వనబాబు ఎవరు 5వ డివిజను ఇన్ఛార్జి ప్రస్తుతానికి, సతీష్ గారు ఎవరు మీ యొక్క 6వ డివిజన్ ఇన్ఛార్జి, అప్పుడున్నటువంటి వాల్శెట్టి రవి గారు ఎవరు నీ యొక్క పంచాయతీకి ప్రెసిడెంటు, రవి శంకు శ్రీను గారు ఎవరు నీ అనుసరులు. వీళ్ళే కదా సైట్లు తీసుకుని కాట్రగడ్డల దగ్గర కొని అవన్నీ కూడా నెంబర్లు వేసి దానికి ఆ కాగితాలు పుట్టించి అమ్మేసిన పాపం ఎవరు చెప్పు? మీ వాళ్ళది కాదా? ఇదే విషయం మళ్ళా మాట్లాడాల్సి వస్తుంది. మీరేం చేయాలి అప్పుడు? అవన్నిటికీ కారణం పాపం మాదే, మా వాళ్ళదే అని చెప్పి అనాలి. మీరు అన్నారు ఎప్పుడన్నా? ఒప్పుకుంటారా ఆ విషయం? పేర్లతో సహా చెప్తున్నాం, మీరు ఒప్పుకోండి చూద్దాం. పాపాలు చేసింది, పాపాలు మూట కట్టుకునేది మీరు. పనికిరాని స్థలాలు పేద ప్రజలకు ఇచ్చేసి వాళ్ళన్నీ పడగొట్టేశారంటారు. మడుగు భూముల్లోనూ శంకుస్థాపన చేసినటువంటి ఇది స్టేడియం స్థలాలు ఇచ్చేసి వాళ్ళకి ఏ రకమైన రైట్స్ లేకుండా ఇచ్చి వాళ్ళు పడగొట్టారంటే పడగొట్టరా? పట్టాలు కట్టకుండా పడగొడతారు ఎవరిని వచ్చి? ఇలాంటి దుర్మార్గం. నువ్వు చిలకలపూడిలో పడగొట్టారు. పడగొట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా ఉపయోగించారు? అక్కడ ఎవరన్నా చర్చి పారి కూడా పడగొడతారు. ఎవరన్నా చర్చి పారి కూడా పడగొట్టారు. 3 అంతస్తులు బిల్డింగ్ పడగొట్టారు. చుట్టుపక్కల పాపం గ్యాదలు చేసుకునే వాళ్ళు, అల్లు చేసుకునే వాళ్ళు, బడ్డీ కొట్లు వ్యాపారం అందరినీ పడగొట్టారు. 120 బందరికి అవసరమా? ఆ రోడ్డు మీద 120 అవసరమా? 80 శాతం. ఇవన్నీ దుర్మార్గాలని ఏ రోజు నన్ను రూపాయి ఇచ్చారా? ఎంత దుర్మార్గం అది! మేము సెంటరింగ్ లెక్క కట్టి రూపాయితో సహా బాగున్నాయని ఆయన తీసుకున్నాడు. బాగున్నాయని కాటా వేసి లెక్క కట్టి 1,85,000 రూపాయలు ఇచ్చాం. 75,000 1,00,000 ఇచ్చారు. తూతూ మాత్రం మాట్లాడుతున్నాం. ఏ దుర్మార్గం కాదా? తెలుసుకు మాట్లాడు. నిజం. మేమన్నా 10 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం అంటలేదుగా. ఏమన్నా అంటే వచ్చేస్తున్నాం ఎవరి మీదకి? మన బాలశౌరి గారి మీద. ఆయనతో పోలికేయండి నీకు అసలు. ఆయన డబ్బులు ఇస్తే మేము గెలిచావు ఎలక్షన్లో, ఆయన ఆడుకున్నావు. అయిపోయిన తర్వాత కౌన్సిలర్ తిట్టించావు. ఇది ఎంత దుర్మార్గం అసలు! నీ పార్టీలో సొంత మనిషిని నీ పార్టీలో ఉండి ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక బలంతో గెలిచి ఆయన నిన్ను మీరు ఇష్టానుసారం మాట్లాడిచ్చావు. ఒక్క బ్యానర్లోనే ఫోటో వేసావా? ఇవాళ ఏ బ్యానర్లోనే ఫోటో లేకుండా ఉందా? కూటమిలో మళ్ళా మీ సొంత పార్టీలో ఆయన విమర్శించిన రోజులు మర్చిపోతేట. ఏ ఎంపీనైనా నువ్వు గౌరవించావా? మచిలీపట్నంలో బాడి రామకృష్ణ గారి పరిస్థితి అదే. ఎవరినైనా సరే వాళ్ళు ఇక్కడ రాకూడదు. సేమ్ క్యాస్ట్లో ఎవడు ఎదగకూడదు. ఒకవేళ ఎదిగితే ఆడిని ఏదో రకంగా మానసికంగా పొంగదీసేయాలి. ఇది కదా మీరు నేర్చుకుంది రాజకీయం. ఇప్పుడేమో కూటమిలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతావు. ఆయన ఎక్కడ ఎదిగిపోతాడని నువ్వేమీ ఆపలేవు. ఆయన గోటికి కూడా సరిపోవు. నువ్వు మాట్లాడటం వల్ల నువ్వు ఎంత నష్టపోయావంటే మీ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. మీ పార్టీలో ఉన్న కొంతమంది నోరు దురద వల్ల పార్టీ నాశనం అయిపోయింది. 11కి పడిపోయింది. నెక్స్ట్ పుట్టగడుతులు ఉండవు మీకు. ఎంపీ గారిని బట్టి చూడదు. ఎంపీ గారి లాగా నేను ఈ స్టేట్లో ఎవరిని చూడాల. ఆయన ఒక ఇల్లు కడితే పడేస్తే ఎన్నో ఇల్లు పడేస్తారు. ఎక్కడెక్కడ పడేసి ఉంటారు. ఏదో జరిగి ఉంటాయి. ఎవరైనా వచ్చి అరే పాపం భలే పని జరిగింది, న్యాయం జరగాలంటారు. కానీ ఆయన వచ్చి ఈ బిల్డింగ్కి ఎంత ఖర్చు అయితే ఖర్చు మొత్తం నా సొంత డబ్బులతో కట్టిస్తాను అన్నాడు ఆయన.
ఆయన అన్నదానికి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి మసిరాసి మారేడుగా చేయడానికి దానికి ప్లాన్ తెప్పించు, అవి తెప్పించి ఇది పెద్ద. ఏం తెప్పిస్తామో ఆగు 4 రోజులు. ఏం చేస్తామో కొబ్బరికాయ ఇచ్చి ఎంపీ గారే కొడతాడు. అక్కడ కొబ్బరికాయ కొట్టి చక్కటి ఎన్ని అంతస్తులు కట్టు అన్ని అంతస్తులు పర్మిషన్ ఇప్పిస్తాం. ఎందుకంటే అధికారికంగా అన్ని రైట్స్ వచ్చిన తర్వాతే చేయాలి అనుకున్నాం. అలాగే వస్తుంది, అలాగే చేస్తాం. దానికి నేను వచ్చేసి ఏంటో సవత్తల్లి ప్రేమ చూపించేస్తున్నారు జనసేన పార్టీ మీద. మా సంగతి మాకు తెలుసు, మీ సంగతి మీరు చూసుకోండి. ఎందుకు 151 నుంచి 11కి పడిపోయింది, దీనికి కారణం ఏంటని తెలుసుకోండి. మీరు ఎందుకు పట్టాదారు పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటోలు దేనికి? 4 సింహాలు ఉన్నటువంటి రాజముద్ర ఉండాలిగా. అంటే ఆస్తులు అమ్మేసుకుందామా? అదేగా భయపడిపోయారు జనం. ఆస్తులు ఉన్న ఏ ఆస్థానం ఉంచావో అన్నీ అమ్మేశావు. కనుక మీ బాసుకు చెప్పుకో జగన్ గారికి. జగన్ గారి కుటుంబం చరిత్ర రాస్తున్నారు, రోజు చూడండి ఎలా ఉందో. రక్త చరిత్ర, అది రక్త చరిత్రలో పనిచేస్తున్న మీరు కూడా రక్త చరిత్ర. కనుక ఇవన్నీ కూడా మానుకుంటే మంచిది. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మీకేం చేశారు? ఆయన ఏంటి అసలు? ఆయన ఒక నిజాయితీపరుడు. ఆయన ఎవరిని కూడా అన్యాయంగా మాట్లాడే మనిషి కాదు. ఆయన విమర్శిస్తే స్థాయి మీ జగన్కి కానీ మీకు కానీ లేదు. కనుక మీరు అనవసరంగా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలు అన్నీ కాదు. ఇకనైనా కానీ మానుకుంటే మంచిది. లేదంటే మరొకసారి పేరు నాని గారి ఇష్టపడి మాట్లాడితే మాత్రం మరి ఊరుకునే ప్రసక్తి లేదు. కనుక మీ ఎన్నో మాకు తెలుసు, అవన్నీ ఇప్పాలంటే మాకే సిగ్గేస్తుంది. కనుక అందరికీ నమస్కారం, సెలవు.